ఈరోజు గుంటకల్ నియోజకవర్గం అదేవిధంగా ఆలూరు నియోజకవర్గం సంబంధించిన హెచ్ఎన్ఎస్ ఆంధ్రనీవా దాత అంటే ఒక మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎందుకంటే గత టైంలో 1200 క్యూసిక్ల నీరు ఉన్న క్యూసిక్లు విడుదలయ్యే నీరుని దాదాపుగా 2600 క్యూసిక్ల నీరు అందించిన ఘనత 90 రోజుల్లోనే ఈ వైండింగ్ అనేది చాలా అద్భుతం అని చెప్పచ్చు. అది ఒక ఛాలెంజ్ తీసుకున్నాడు పెద్ద ఆయన. ఆ రోజు కాంట్రాక్టర్ కూడా చెప్పినాడు 90 రోజుల్లోనే వైండింగ్ చేయాలా, మీరు ఏం చేస్తారో ఏంటో తెలీదు. మా రాయలసీమకు కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లా, మిగతా జిల్లాలకు కూడా నీరు అందించాలంటే ఆంధ్రనీవా నుంచి, కాబట్టి ఆ రైతన్నలను కాపాడుకుంటారనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ హెచ్ఎన్ఎస్ ద్వారా ఇది చెప్పాలంటే ఈ ఆలూరు బ్రాంచ్కి నీళ్లు కావాలంటే తుంగభద్ర నీళ్ళ నుంచి రావాల్సి ఉంటుంది 06 TMC నీళ్లు. కానీ దాదాపుగా ఒక 15 సంవత్సరాల నుంచి కూడా తుంగభద్ర నీళ్ళు రావాలని అందరూ ఇప్పుడు మన 2014 నుంచి ఇప్పటి వరకు కూడా గుంటకల్ నియోజకవర్గం పక్కలో ఉన్న ఆలూరు బ్రాంచ్ కెనాల్కి ఆంధ్రనీవా నుంచి తీసుకోవడం. ఈరోజు చెప్పాలంటే ఆలూరు బ్రాంచ్ కెనాల్కి పోవాలంటే 1 TMC 120 క్యూసిక్ నీరు పోయేది. కానీ ఇప్పుడు రైల్వే వాళ్ళు కూడా మనకి చాలా బాగా సహకరించి 250 క్యూసిక్ నీరు అందించేదానికి ఉంది. ఏదేమైనా గుంటకల్ నియోజకవర్గము, అక్కడ ఆలూరు నియోజకవర్గం 3 మండలాలు సస్యశ్యామలుగా ఉండేదానికి ఆంధ్రనీవా నుంచి మన అన్నదాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ఈ రాయలసీమ జిల్లా వాసులు అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ అవకాశం అందరూ కూడా ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల భవిష్యత్తు కోసం ఈరోజు ఉన్నారు. కాబట్టి మరొకసారి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.